స్వామి, మీరు మహాబలి హనుమాన్తో ఎందుకలా అన్నారు? ఎప్పటికీ తనకి రుణపడి ఉంటారు అని? భక్తుడు భగవంతుడికి జన్మ జన్మాల వరకు రుణపడి ఉంటాడు. అదే ఎప్పటికీ జరుగుతుంది. కానీ భగవంతుడు భక్తునికి రుణపడి ఉండటం ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం అటువంటిది. మేము రుణపడ్డాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయితే మరి చెప్పండి ప్రభు. చెప్పాలా? చెప్పండి. వినండి. మహావీర హనుమ మా ప్రాణాలను సంరక్షించాడు. మీ ప్రాణాలను రక్షించారా? కేవలం మమ్మల్నే కాదు, శేష అవతారుడైన లక్ష్మణుణ్ణి కూడా, అలాగే 60 కోట్ల వానరుల జీవితాల్ని కూడా సంరక్షించాడు. ఇది లంకా యుద్ధానికి చెందింది. మా సేన చూపిన అద్భుత పరాక్రమంతో రాక్షస సేన త్రాహి త్రాహి అంది. అప్పుడు రావణాసురుడు తన మాయావి పుత్రుడైన మేఘనాథుణ్ణి యుద్ధభూమికి పంపించాడు. మేఘనాథుడు గొప్ప కుశల యోధుడు. అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి మా సంపూర్ణ సైన్యాన్ని నేలమట్టం చేసేశాడు. మేము అంటే దశరథనందనుడు రాముడు, శేషావతారుడైన లక్ష్మణుడు, అలాగే వానర రాజైన సుగ్రీవుడు సైతం, ఇక అందరూ అక్కడ ప్రతి ఒక్కరూ మూర్ఛపోయి మృత్యువాతాన పడ్డారు. అప్పుడు వివేకవంతుడైన జాంబవంతుడు సంకటమోచన హనుమంతుణ్ణి పిలిచాడు. దాతా, మీరు బాగానే ఉన్నారా? హనుమా, సంపూర్ణ సైన్యం ఒక్క దశని చూడు కుమారా. అందరి ప్రాణాలు మందగిస్తున్నాయి. అవును దాతా. సూర్యుడి మొదటి కిరణాలతో ఈ సైనికులందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. ఇప్పుడు నువ్వు మాత్రమే మా అందరి ప్రాణాలు రక్షించగలవు హనుమా. ఇంకెవ్వరికీ ఆ యోగ్యత లేదు. శ్రీరాముడు కూడా ఈ ఘడియలో నీ పరాక్రమాన్నే నమ్ముకున్నాడు. మరియు నా పరాక్రమం నా ప్రభువు శ్రీరాముడు పెట్టిన భిక్ష.